కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములను నీ విశ్వాస్వతను నే పసురింతును నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్వతను నే పసురింతును నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది
యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నీ అలయక నడిపించెను నన్ను నీడగా వెంటాడెను నీ అలయక
కలుగునుగాక. రండి, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి మాటలు మనము చదువుకుందాం పిల్లరా. దయచేసి రోమా పత్రిక 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భక్తిగల స్త్రీ భర్త బ్రతికియున్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనెను, వ్యభిచారి కాకపోవును. చాలు, ప్రార్థన చేద్దాం. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్య నిమిత్తమై ప్రేరేపణ కలిగిన వారు చిన్న మాట ప్రార్థన చేయండి. ప్రభు సాయం కొరకై క్లుప్తంగా చిన్న మాట ప్రార్థించండి. దినము నుండి పునరుత్థాన దినం వరకు నా తండ్రి సజీవంగా కాచి కాపాడి నీ రెక్కల చాటున నీ చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నా తండ్రి మరెన్నో నెలల నుండి నా తండ్రి నీ బిడ్డలతోని నేను అయ్యా సావాసము దూరం అయిపోయింది అయ్యా నా తండ్రి. మరి నీ బిడ్డలతో కలిసి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకై వందనాలు చెల్లించుతున్నాను తండ్రి. మరి ఇంతవరకు ఆరాధనలలో నా తండ్రి మీరున్నారయ్యా. అయ్యా పాటలతో నా తండ్రి కీర్తన వాక్యంతో నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు అయ్యా. మరొకసారి దాసులను మీరు నిలబెట్టి చిల్వ చాటుకు మరుగుపరచండి అయ్యా. అయ్యా నా తండ్రి సియోనులో నుండి మీరు మాట్లాడండి అయ్యా. ఆరోను తల మీద పోసిన అభిషేక తైలం మీ దాసుల మీద పోయండి అయ్యా, మా మీద పోయండి తండ్రి. నీకు వందనాలు చెల్లించుతున్నాను. నువ్వు తప్పనైతే మాకు ఎవరు లేరు తండ్రి. మరి ఏ వాక్యం చేత ఇంకా బలపరచనైనరో తండ్రి మమ్మల్ని బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకో తండ్రి. ముందున్న సమయం అంతా నా తండ్రి నీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. అయ్యా నీవే గొప్ప దేవుడవు, సజీవుడవు తండ్రి. యేసయ్య నీకు వందనాలు అయ్యా. నువ్వు చేసిన మేళ్లను, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని, నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను తండ్రి. నా చిన్న కొద్ది ప్రార్థన ఆలకించి మరి నా తండ్రి మీ దాసులను మీరే బలపరచుమని, అవి ఎవరైతే నా తండ్రి ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డలు కుంగిన వారు ఉన్నారో, రోగములతో ఉన్నారో, నొప్పులతో ఉన్నారో నా తండ్రి మరి బలపరిచి ఆ బిడ్డలను మీరు పంపించి నీ నామానికి మహిమపరచుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని అత్యున్నతమైన మహాకృపను బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యంలో అనేకమైన విషయాలు పౌలు ఈ రోమా పత్రిక ద్వారా మాట్లాడుతూ వస్తున్నారు. అలాగే ఈ సమయంలో కూడా ఈ 7వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, సహోదరులారా, మనుషుడు బ్రతికున్నంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను అన్నాడు. సహోదరులారా అనగా ప్రభునందు విశ్వాసముంచి రక్షించబడి విమోచించబడి దేవుని బిడ్డలుగా స్వీకరించబడినటువంటి వారి విషయంలో ప్రభు మరి ఈ వాక్యము ద్వారా అపొస్తలుడైన పౌలు ద్వారా ఈ మాటలు పలికిస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? మనుష్యుడు బ్రతికినంత కాలమే అనే మాట, ఏ మనుష్యుడు అని మనం ఆలోచించవలసిన పరిస్థితి ఉంది ఇక్కడ. అయితే మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద పనిచేస్తుంది అన్నాడు. ధర్మశాస్త్రము యొక్క విధానము మనం గమనించినప్పుడు ఏం నేర్పిస్తుంది ధర్మశాస్త్రము అంటే, మానవుడు పాపము చేసినప్పుడు ఆ పాపానికి తగిన శిక్ష ధర్మశాస్త్రము చూపిస్తూ ఉంది. అంటే పలానా చట్ట ప్రకారం, పలానా జీవ ప్రకారంగా నీకు ఈ శిక్ష విధించబడుతుంది అని చెప్తా ఉంది ధర్మశాస్త్రం. దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క పద్ధతి, దేవుని క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి
పలానా సెక్షన్ వైజ్గా పలానా వాక్యానుసారంగా ఈ శిక్ష నీకు ఖరారు చేయబడ్డది అని చెప్పగలిగేది ధర్మశాస్త్రం. అయితే ఇక్కడేమంటున్నాడంటే మనుషుడు బ్రతికినంత కాలమే అతని మీద ధర్మశాస్త్రము ప్రభుత్వము చేస్తుంది, అంటే ఏలుతుంది. ధర్మశాస్త్రం యొక్క ఆధిపత్యము ఆ మనిషి మీద ఎప్పుడు ఉంటుందంటే బ్రతికినంత కాలమే అని. మనందరికీ ఏమనిపిస్తుంది ఈ మాట చదువుతుంటే? ఓహో, బ్రతికినంత కాలం ఇది ఏలుతుంది, తర్వాత ఇంకా ఏముండదు కదా అని, కదా? అంతేనా? వాక్యాన్ని మనం గమనిస్తే చాలామంది వక్తలు రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ ఏమనొచ్చు అంటే 7వ అధ్యాయాన్ని రెండు భాగాలుగా విభాగించి చూడొచ్చు. ఇక్కడ 1వ వచనం నుంచి 6వ వచనం వరకు క్రీస్తు మరణం ద్వారా విశ్వాసులు ధర్మశాస్త్రము నుండి విడుదల పొందుట అనేది మొదటి భాగం. 2వ భాగము 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 25వ వచనం వరకు కూడా అక్కడ ఏం రాయబడ్డదంటే క్రీస్తుకు దూరంగా క్రైస్తవ్యాన్ని గడుపుతున్న విశ్వాసి యొక్క పూర్తి నిరాశ, ఆ నిరాశను గురించినటువంటి విషయాలు అక్కడ వ్రాయబడినట్లుగా ఇక్కడ చెప్పబడతా ఉంది. మరలా చెప్తున్నాను, మొదటిది క్రీస్తు మరణం ద్వారా విశ్వాసులు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుట అనేది మొదటి 6 వచనాల్లో ఉన్న భాగం. 7 నుంచి 25 వచనాల వరకు ఉన్నటువంటి భాగం ఏంటంటే క్రీస్తుకు దూరంగా క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్న విశ్వాసి యొక్క పూర్తి నిరాశ, అంటే దూరంగా ఉన్న వాళ్ళకున్న నిరాశ ఏంటి అని తెలియపరిచేది ఆ 7వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్న భాగము అని మనకు కనబడుతుంది. ఈ అధ్యాయము వాదన దేవుడు విశ్వాసి ధర్మశాస్త్రము నుండి విడిపించాడని చూపిస్తుంది. విశ్వాసి ఇకపై ధర్మశాస్త్రానికి లోబడినవాడు కాదు, అతడు కృపకు లోబడినవాడు అని చెప్పబడినట్లుగా మనకు రోమాపత్రిక 6వ అధ్యాయం 15 నుంచి 23 వరకు అదే విధానాన్ని, ఆ క్రమాన్ని అక్కడ చూపిస్తూ తెలియపరిచాడు. అయితే ఈ వాదన అది ఎత్తుకున్న విధానంలో చూసినప్పుడు దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు అంటే పాపపు బానిసత్వంలో ఉన్నవారు, ధర్మశాస్త్రము క్రింద ఉన్నవారు అంటే ధర్మశాస్త్రము తప్పని కాదు, ధర్మశాస్త్రము ఖండించి దోషిగా నిర్ధారణ చేసిన వ్యక్తులు అని. సో అటువంటి వ్యక్తులు దాని కింద ఉన్నవారు అంటే ఆ ధర్మశాస్త్రం సెక్షన్ వైజ్గా శిక్ష ఏదైతే విధించిందో ఆ శిక్షకు అర్హులైన వారు, పాపానికి బానిసలైన వారు అని తెలుపబడుతున్న సత్యమే అక్కడ కనబడుతుంది. అయితే వాళ్ళు ఆ బానిసత్వంలో ఉన్నవారు, కృపలో ఉన్నవారు ఎవరు మరి అని అంటే పాపానికి బానిసలైన వారందరూ ధర్మశాస్త్రానికి లోనైన వారు. అలాగే కృపకు లోబడిన వారు ఎవరు అని మనం మాట్లాడుకుంటే దేవునికి ఫలాన్ని ఇవ్వగలిగిన వారు, దేవుని కొరకు ఫలించేవారు, దేవుని కొరకు జీవించేవారు. ఎవరు వీరంటే కృప కింద ఉన్నవారు, అంటే దేవుని కనికరము చేత కనికరించబడి ఆ బానిసత్వం అనే కట్ల నుంచి తెంపించబడి విడుదల చేయబడి స్వతంత్రులుగా చేయబడిన వారు, నీతికి దాసులైన వారు అని ఇక్కడ ఈ భాగము మనకు తెలియపరుస్తుంది. మీకు అర్థమవుతుంది కదా? కన్ఫ్యూజ్ ఏం అవ్వట్లేదు కదా? ఒకటి, ధర్మశాస్త్రమునకు లోనైన వారు అంటే మనిషి బ్రతికున్నంత కాలం అతను ఏలుతుంది అనే మాట చెప్తున్నాడు. ఏం ఏలుతుంది అని మనం ఆలోచిస్తే మానవుని యొక్క పాపమును బట్టి ఆ శిక్ష ఆ మానవుని ఏలుతుంది. అతడు పాపములో బ్రతికినంత కాలము ఆ పాపం మీద అధికారం ఎవరికి ఉంటుంది అంటే ధర్మశాస్త్రమునకు ఉంటుంది అనేటువంటిది. ఎప్పుడైతే ఆ యొక్క పాపపు కట్లు తెంచుకొని కృపలోనికి ప్రవేశించారో వాళ్ళందరూ కూడా స్వతంత్రులుగా చేయబడ్డవారు, ధర్మశాస్త్రం యొక్క నియమ నిబంధనల ప్రకారంగా సెక్షన్ వైజ్గా శిక్ష విధించకుండా వారు విడుదల చేయబడిన వారు అని. వీళ్ళు ఎలా ఉంటారు అంటే కృపలో ఉన్నవారు దేవునికి ఫలభరితంగా ఉంటారు, అంటే ఫలించేవారుగా ఉంటారు, దేవునికి ఫలాన్ని ఇవ్వగలిగిన వారుగా ఉంటారు అనే మాట. దీనికి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. పౌలు గారే చెప్పారు,
ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనము చూడండి ఒకసారి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతులోను, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను, నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. గమనించాలి ఇక్కడ. అంటే కృపలో ఉన్నవారు, దేవుని కొరకు ఫలాలు ఫలించేవారు ఎలాంటి వారు అంటే సువార్త పనిలో భాగమై ఉన్నవారు. ఒకటి. తర్వాత అందులో స్త్రీలు ఉన్నారంట, నిజమైన సహకారులు. స్త్రీలు క్లెమెంతుతో, నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. అంటే పౌలు అన్న గారితో కూడా ఆయన పరిచర్యలో సహకారులుగా ప్రయాసపడినటువంటి వారు స్త్రీలు పురుషులు ఉన్నారు అని చెప్తున్నాడు. వారి గురించి మీకు రాస్తున్నాను, వారికి సహాయం చేయమని వేడుకుంటున్నానని చెప్పాడు. చెప్పి ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అన్నాడు. ఇక్కడ కొంచెం ఆలోచించాలి. ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? జీవగ్రంథమందు. ఎందుకు? వారు కృపలోనికి నడిపించబడ్డారు. దేవుని కృప వారిని ఆవరించింది. ఆ కృపలో ఫలభరితమైన జీవితము జీవిస్తున్నారు. అంటే ఏ కృపనైతే దేవుడి నుంచి వారు పొందుకున్నారో అదే కృపను అనేకులకు పొందడానికి అవకాశం కల్పిస్తున్న అపొస్తలుడైన పౌలుతో ఈ మంచి వార్త పనిలో వాళ్ళు భాగమై ఉన్నారు. అంటే సువార్త పనిలో వారు ఏమై ఉన్నారు? భాగమై ఉన్నారు. ఎట్లా భాగమై ఉన్నారు అంటే దానిలో వారు ప్రయాసపడ్డారంట పౌలుతో పాటు కూడా. ఈ ప్రయాసము ఎలాంటిదంటే, ఒకటి వారి కష్టార్జితాన్ని వెచ్చించడం, 2 వారి కొరకు ప్రార్థన చేయడం, 3 వారితో పాటు వెళ్ళడము. ఈ 3 రకాలుగా సహకరించినారు కాబట్టి వీరి పేర్లు జీవగ్రంథంలో రాయబడినవి అన్నాడు. మీరు ఇక్కడనే ఉన్నారు కదా. సో మనం కూడా ఆలోచించాలి. అంటే మనము ఎప్పుడైతే ధర్మశాస్త్రము పాపానికి తగిన శిక్ష విధిస్తుందని ఖచ్చితంగా చెప్పిందో ఆ ఖచ్చితమైన నియమ నిబంధనల నుంచి యేసుక్రీస్తు ఆయన కృపచేత, కనికరము చేత, ఆయన వాక్కు చేత మనల్ని కన్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మనం ఎక్కడున్నాము? ఆయన కృప క్రింద ఉన్నాం. అంటే శిక్షకు ఖరారైన దాని కింద నుంచి తొలగించబడి విడుదల చేయబడి స్వతంత్రులుగా దేవుని రాజ్యం కొరకు హక్కుదారులుగా పిలువబడిన వారి గుంపులో మనం చేర్చబడ్డాం. ఇప్పుడు మనం ఎవరు అనంటే, ఇప్పుడు మనకు లోక సంబంధమైన పాప సంబంధమైన ఫలాన్ని ఫలించడానికి మనము యోగ్యులము కాదు, దాని విషయంలో చచ్చిన వారము. ఇప్పుడు దేవుడు పరలోకం కొరకు ఎన్నిక చేయబడి దేవుని రాజ్య వారసులుగా ఎవరినైతే నియమించాడో వారిలో ఒకరిగా చేర్చబడి మరికొందరి క్షేమము నిమిత్తము మనము ప్రయాసపడిన వారిలో మనమొకరుగా చేర్చబడ్డవారం. అంటే మన ఫలం ఎక్కడుండాలన్నట్టు, ఇప్పుడు ఆత్మల ఫలము విషయంలో ఫలభరితంగా ఉండే దాంట్లో ప్రయాసము అన్నాడు. సో నేను కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. మనిషి చాలా ప్రయాసపడతాడా లేదా? రాత్రింబగలు ఎవరినైనా యజమానిని అడగండి, మీరు ఎందుకు ప్రయాసపడుతున్నారని యజమానిని కానీ యజమానురాల గారిని అడిగితే వాళ్ళు చక్కగా మా మాట చెప్తారు. ఏం చెప్తారు చెప్పండి? నా పిల్లల కొరకు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లల కొరకు ఈ ప్రయాసపడుతున్నాను, ప్రయత్నాలు చేస్తున్నాను అని అంటుంటారు కదా. అంటారా లేదా? అలాగే ప్రభువైన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును తన ప్రజలుగా ఉన్న మనము పోగొట్టుకున్న యోగ్యతను, పోగొట్టుకున్న మహిమను, పొందుకోవలసిన ధన్యతను మనము మన అపరాధం వలన, ఆజ్ఞతిక్రమించుట వలన, పాపముకు లోబడుట వలన, పాపము చేయుచుండట వలన మనము విరోధులుగా చేయబడ్డాం. అయితే వీటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు విడుదల ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తములో మనల్ని కడిగి
విడుదల ఇచ్చాడు. ఇప్పుడు మనము ఫలిస్తే దేని కొరకు ఫలించాలంటే పవిత్రతలో, పరిశుద్ధతలో, నీతిలో, ఆత్మీయతలో, తర్వాత ప్రేమానురాగాల్లో మనం అభివృద్ధి చెందాలి. ఇలా ఉండాలి అంటే అది అంత సులభమైంది కాదు. ఎదుటివాడు దూషిస్తున్నా, ఎదుటివాడు ద్వేషిస్తున్నా, విమర్శిస్తున్నా తట్టుకొని ప్రేమగా పలకరించాలి. సులభమేనా ఇది? అందుకే ప్రయాసము అంటారు దీన్ని. ఈ ప్రయాసము క్రీస్తు నిమిత్తమై, శాశ్వతమైన రాజ్యము నిమిత్తమై 100 సంవత్సరాలు బ్రతికే ఈ జీవితం కొరకు రాత్రింబగలు ప్రయాసపడితే రక్షించబడిన తర్వాత మనకు మిగిలిన శేష జీవితం ఎన్ని సంవత్సరాలు అని లెక్కలేసుకొని ఈ మిగిలిన ఈ కాలంలో ఆ దేవుని కొరకు ప్రయాసపడి, ఆ దేవుడు మన కొరకు ప్రయాసపడి పెట్టిన ఈ యొక్క ఆ యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనకు నిత్య జీవము కొరకు నిర్ధారణ చేయబడిన మనము దానిలో మన ప్రయాసము కనబడాలి. అదే మన ఫలమై ఉండాలి. దేవుడి లెక్కలో రేపు దానికి తగిన ఫలము పొందాలి. ఆశ ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమైంది అనుకుంటున్నా నేను. కాబట్టి బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం వారిని ఏలుతుంది అన్నాడు. అంటే నువ్వు పాపములు ఉన్నంత కాలము ధర్మశాస్త్రం నేను శిక్షలోనికి తీసుకెళ్తుంది. నువ్వు పాపం విడిచిన తర్వాత, చెడును విడిచిన తర్వాత, దేవునికి విరుద్ధమైనదన్నీ నీకు విరుద్ధమైనదిగా ఎంచుకున్న తర్వాత, దేవుడు ఏది మంచి అన్నాడో అదంతా నా జీవితానికి కూడా మంచి అని తీసుకున్న తర్వాత అర్థమవుతుంది కదా. అంటే కంప్లీట్గా వేరైపోయి జీవించడము అనేది. ఇప్పుడు మనం కొన్ని మాటలు మనం గమనిస్తే ఆ విధంగా వెళ్ళినటువంటి వారి జీవితంలో మనం సహకారులుగా ఉండాలి. లేదా అనే మాటలు మనం చూస్తే ఏం రాస్తాడంటే, పాపంపై ఆధిపత్యం వహించదు, ఎందుకంటే మీరు ధర్మశాస్త్రానికి లోబడిన వారు కారు. మీరు ఎక్కడున్నారు? కృప కింద ఉన్నారు. మనం పాడబడుకుంటాం కదా, కృపకాలము గతించి పోవుచున్నది, శ్రమకాలం ప్రారంభమగుచున్నది, ఇకనైనా మానవా, ఓ మానవా, నీ బ్రతుకును మార్చుకో ఓ సోదరి, ఇకనైనా మారవా ఓ మానవా, నీ బ్రతుకును మార్చుకో ఓ సోదరా, కృపకాలం గతించి పోవుచున్నది, శ్రమకాలం ప్రారంభమగుచున్నది. అంటే దేవుడు కృప చూపుతున్నప్పుడే మనం ఆయన వైపు తిరగాలి. దేవుడు కనికరిస్తున్నప్పుడే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే, దేవుడు చెయ్యి జాపినప్పుడే నేను లేపుతాను, ఆ జిగటగల ఊబిలో నుంచి, ఆ పాపపు ఊబిలో నుంచి, ఆ పతనవస్థల నుంచి, అదో గతిలో నుంచి నేను లేపి క్రీస్తు అనే బండ మీద నిలబెడతానని దేవుడు చేయూతనిస్తున్నప్పుడు లేవడానికి ఇష్టపడిన వారందరూ నిత్య జీవానికి వారసులు అవుతారు. ఇంకా పాపములోనే ఉంటే ధర్మశాస్త్రము చెప్పిన ఆ యొక్క సెక్షన్స్ అన్ని మన మీద మోపబడి శిక్షకు పాత్రులు అవుతారు. సో దాని నుంచి మనం విడుదల చేయబడ్డాం. అది మనకి ఇక్కడ చెప్తున్నమాట. దయచేసి మనం గమనించినట్లయితే ఎన్నో విషయాలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. దాని విషయంలో మనం కొంత ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ యొక్క ధర్మశాస్త్రమును గురించి మాట్లాడుకుంటూ ఉంటే 2వ వచనానికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు ఒకసారి చదువుదాం. రోమాపత్రిక 7వ అధ్యాయము 2వ వచనం. భక్తి గల స్త్రీ భర్త బ్రతికియున్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? భక్తి గల స్త్రీ, భర్త గల స్త్రీ. భర్త గల స్త్రీ ఏం చేసిందంటున్నాడు? భర్త బ్రతికున్నంత కాలం వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు. దేవుని చట్ట ప్రకారంగా ఆమె తన ఆధీనములో ఉంటుంది. భర్త చనిపోయిన తర్వాత చెప్పండి, విడుదల చేయబడింది. ఇప్పుడు ఏ భర్త గురించి అనుకోవాలి ఇది? అంటే వాక్యంలో చాలా విషయాలు మనకు కనబడుతుంటాయి. కొందరు వక్తలు అనేకమైన విషయాలు పంచుకుంటున్నారు.
ఆ విషయంలో చూస్తే, కాబట్టి భర్త బ్రతికుండగా ఆమె వేరొక పురుషుని చేరిన యెడల వ్యభిచారి అనబడుతుంది, కానీ బ్రతికున్నప్పుడు అతడు చనిపోయిన తర్వాత ఆమె విడుదల చేయబడుతుంది అన్నాడు. కొందరు వక్తులు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ ఒక స్త్రీ భర్త చనిపోతే ఆమె వేరొక పురుషుని పెళ్ళాడడానికి ఆమెకు అనుమతి ఉంది అనే మాట. భర్త చనిపోతే ఆమె మరల వివాహానికి అర్హురాలు అనే మాట. అయితే ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి అర్థాన్ని గనక మనం ఆలోచిస్తే, ధర్మశాస్త్రము అనేది మొదటి భర్త. నేను చెప్పిన మాట కాదు, కొందరు వక్తలు చెప్తున్న మాట. కాబట్టి ధర్మశాస్త్రం అనేది మొదటిగా భార్య అనేటువంటి, అంటే భక్తురాన్లకు భర్తగా ఉండినది. పాపములో ఉన్నప్పుడు భక్తిపరులుగా మారిన తర్వాత ఆ భర్త అనగా ధర్మశాస్త్రము చనిపోయింది. అక్కడ నుంచి విడుదల, అంటే దాని చట్ట ప్రకారంగా ఆ నేరము నుంచి విడుదల చేయబడిన స్త్రీగా లెక్క పెడుతున్నాడు. పెట్టేమంటాడంటే, ఆ మొదటి భర్త మొట్టమొదటిగా చూసినప్పుడు దేవుడై ఉన్నాడు అన్నాడు. మోషే ధర్మశాస్త్రం క్రింద క్రీస్తు చనిపోయినప్పుడు విశ్వాసులకు సంబంధించినంత వరకు ధర్మశాస్త్రము చనిపోయింది. మొదటి భర్త అంటే ధర్మశాస్త్రము క్రింద ఉన్న క్రీస్తు. అంటే క్రీస్తు ఇప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్చాడు కాబట్టి ధర్మశాస్త్రం యొక్క ఏలిక, పాపము, చట్టరీత్యా ఏదైతే ఏలుతుందో అదన్నీ క్రీస్తు మీద మోపబడ్డాయి. కాబట్టి క్రీస్తు చనిపోయాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం విషయమంతా పూర్తిగా ఏమీ లేదిక, అంటే అది పూర్తిగా తీసివేయబడింది. అంటే పాపానికి తగిన శిక్షలన్నీ దాని విషయంలో కొట్టివేయబడ్డాయి. రక్షించబడిన వారి విషయం మాత్రమే, అది సంపూర్ణంగా భక్తి గల వారి విషయం మాత్రమే చెప్పబడిన మాటలు ఇవి. సో అలా కొట్టివేయబడ్డవి అంటాడు. ఆ తర్వాత ఏమంటే, అయినా పౌలు చెప్పే ముఖ్యమైన సంగతి ఒకటే, అది ఏమిటంటే క్రీస్తు మరణించినప్పుడు విశ్వాసులు కూడా మరణించారు. రోమపత్రిక 6వ అధ్యాయం అక్కడ చెప్పబడిన మాట. 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఏం రాస్తున్నాడో చూడండి. రోమ 6:6 ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. అంటే ఏంటిది? మనం పాపంలో ఉన్నప్పుడు మన ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావము క్రీస్తు దగ్గరికి రానప్పుడు, క్రీస్తును ఎరగనప్పుడు, క్రీస్తును రక్షకుడుగా అంగీకరించినప్పుడు మన పాప స్వభావం ఏదైతే ఉందో అది మనల్ని ఏలుతూ వచ్చింది, లేక అది భర్తగా మన జీవితాన్ని పతనం చేస్తూ వచ్చింది. ఇప్పుడు దాని నుంచి మనం విడుదల చేయబడ్డామన్నటువంటి మాట. అంటే ఆయన బాప్టిజం విషయంలో చెప్తున్నాడు. ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇంకొక మాట, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. నేను ఇలా చెప్తాను ఈ మాట. చనిపోయిన వాడు పాప విముక్తుడు. ఎవరు చనిపోయారు? చనిపోయిన వాడు పాప విముక్తుడంట. అంటే ఎవరు చనిపోయారు? పాపం విషయంలో నేను చనిపోయాను అన్నవారు క్రీస్తు విషయమై జీవిస్తున్నవారు. పాపం విషయంలో చనిపోయిన వారు క్రీస్తు విషయంలో జీవిస్తున్నవారు. అంటే ఆ పాపం ఇంకా మన మీద అజిమాయిసి కానీ అధికారము కానీ లేకుండా సంపూర్ణంగా తొలగించబడ్డది. మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా. ఇప్పుడు మనం అందరం రక్షించబడ్డామండి. రక్షించబడిన మనం అందరము కూడా పాపం నుంచి విడుదల పొందాం. పాపము మన జీవితంలో లేదు. ఉందా లేదా? గట్టిగా చెప్పాలి. లేదు. అప్పుడు ఎవరు మనము? అంటే పాపం విషయమై చనిపోయి క్రీస్తు విషయమై బ్రతికిన వారం. క్రీస్తు విషయమై బ్రతికిన వారం, బ్రతుకుతున్న వారము, జీవించువారం. సో అందుకనే ఈ పాపం అంతా కూడా ఏమైపోయిందంటే పతనం అయిపోయింది. ఇది చచ్చిపోయింది. చచ్చిపోయిన దాన్ని ఏం చేయాలా? పాతి పెట్టాలి. అదే నీటిలో పాతి పెట్టి బాప్టిజం ద్వారా దాన్ని ఏమంటారు, భూస్థాపితం చేసి క్రొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఒకవేళ ఆ పాపం మళ్ళీ బ్రతికితే, అంటే మొదటిగా చచ్చినప్పుడే పూర్తిగా చావలేదు అని దాని అర్థం. అంటే గడిచిన కాలంలో చేసిన పాపాలని మళ్ళీ గుర్తు చేసుకొని నెమరు వేసుకొని మళ్ళీ వాటిని జీవింపజేస్తే నువ్వు చచ్చిపోయినట్టే, బ్రతికున్న వాడివి కావు.
కాబట్టి ఇక్కడ మనం ఒకటి మాట గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, పాపం విషయమై క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆ ధర్మశాస్త్ర నియమ నిబంధనలన్నీ పాటించి మానవుని యొక్క పాపమంతా తన మీద వేసుకొని కదా. ఇప్పుడు మనం ఒప్పుకొని మనం కూడా చనిపోయాము, ఆయన మరణములో భాగమయ్యాం. మనము చచ్చిపోవడం అంటే మనం ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టడం ద్వారా ఆ క్రీస్తు కూడా చనిపోయి తిరిగి లేచిన వాళ్ళమయ్యాం. ఇప్పుడు ఎవరు మనము అంటే, కృప కింద ఉన్న వారము, కనికరించబడిన వారం, దేవుని చేత క్షమాభిక్షను పొందుకున్న వారం, పరిశుద్ధులుగా తీర్చబడిన వారము, పవిత్రమైనటువంటి సంగముగా ముద్ర వేయబడిన వారము. ఇప్పుడు కొంచెం మరలా ముందుకెళదాం. ఏది? రోమపత్రిక 7వ అధ్యాయంలో 3వ వచనానికి వద్దాం. 3వ వచనానికి. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. ఇప్పుడు ఒకప్పుడు పాపము చేత మనం ఏలిక చేయబడ్డాం, ఇప్పుడు క్రీస్తు వైపు తిప్పబడ్డాం. క్రీస్తు నవవరుడుగా మన జీవితంలో ఆయనతో వివాహము చేసుకోవచ్చు అనేది కొందరు భక్తుల అభిప్రాయం చెప్తున్నాడు. సో అలాగే మనం ప్రభువును నమ్ముకున్న తర్వాత మనం ఇప్పుడు ఎవరు అనంటే, ప్రదానము చేయబడిన వారం. ఎవరికి? క్రీస్తుకు. అది కొరింథీ పత్రికలో చెప్తాడు, హోషేయ గ్రంథంలో కూడా చెప్తాడు. కాబట్టి మనం క్రీస్తుకు ప్రదానం చేయబడిన వారం. ఒకరోజు గొప్ప పెళ్లి విందు జరగబోతుంది కదా. ఏం జరగబోతుంది? ఆ పెళ్లి విందు కొరకు యవ్వన కాలములో ఉన్న యవ్వనస్తురాలు వలె సంఘము ఒక వధువుగా సిద్ధపడి ఆయన సన్నిధిని చేరడానికి మనం సిద్ధపడుతున్నాం. ఆమేన్. సిద్ధపడితేనే కదండి. ఇప్పుడు పెళ్ళిలో కూడా వచ్చినప్పుడు, వివాహం జరుగుతున్నప్పుడు, బాబు నీవు వివాహం కాకముందు చూసింది ఈ అమ్మాయినేనా, బాగా చూడు అని కూడా కొన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. ఎందుకని యాకోబు విషయంలో మోసం జరిగింది చూడండి, జరిగిందా లేదా? అలా జరగకుండా ఉండడానికి. అవునా అంటే అప్పుడేమైనా ముస్తాబేసి మేకాపేసి చూపించి ఇప్పుడు మాత్రం వేరేగా పెట్టారా అనడానికి గుర్తుగా మాటలు గుర్తు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా చూసినప్పుడు లేదండి ఈవిడే అని అతడు అంగీకరించినప్పుడు ఆ వివాహ కార్యక్రమం జరుగుతాం. రేపు యేసు ప్రభు నిన్ను చూసినప్పుడు, ఈ మనిషి కొరకేనా నువ్వు రక్తం గార్చింది, ఈ మనిషినేనా క్షమించింది, ఈ వ్యక్తినేనా నీ బిడ్డగా స్వీకరించిందంటే ప్రభువు నిజంగా అవును అని చెప్పాలి. వింటున్నారా? ఎంతమంది గురించి చెప్పగలడు ఇప్పుడు? ఒకవేళ ఉన్న పాటను ఆయన వస్తే మనందరి గురించి ఈ మాట చెప్పగలడా? నేను రక్తం గార్చి సంపాదించిన నా సంపాద్యము, సంగముల గురించి కదా. అపొస్తలుల కార్యము మనం చూస్తాం 28వ అధ్యాయం 20వ వచనము. కాబట్టి దేవుడు తన స్వరక్తము కార్చి సంపాదించిన సంఘం ఇది. అలా నిర్ధారణ చేయబడుతుంది. అంటే కృపలో ఉన్న వారికి అలాంటి ఆ ధన్యత, ఆ భాగ్యం కలుగుతుంది అనేటువంటి మాట ఇక్కడ చెప్పబడుతుంది. అయితే ఇది లోకపరంగా కూడా పౌలు గారు కొన్ని విషయాలు చెప్పినప్పటికీ, ఆధ్యాత్మిక వరబడిలో కనుక మనం చూస్తే, మనం రక్షించబడ్డాం, పాపంకు మనకు సంబంధము లేదు. అంటే ఏమైపోయినాయి? అది చచ్చిపోయిన భర్త లాంటిది. దానికి చచ్చిపోయిన దాంతో ఎవరుంటారు? శవాలతో ఎవరుంటారు? ఎవరు ఉండరు. ఇప్పుడు మనం పాపం ఒక శవం లాంటిది, దానికి మనకు సంబంధాలు తెగిపోయినాయి. చెప్పండి ఒకసారి, పాపానికి నాకు సంబంధము, గట్టిగా చెప్పండి, తెగిపోయింది. దేవుడికి నాకు సంబంధము ఐక్యమయ్యింది. కాబట్టి నేను ప్రభు కొరకు బ్రతకాలి, అంతే కదా. కాబట్టి ఈ సంబంధాన్ని అపార్థము చేసుకోవద్దు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి వరబడిలో 6వ అధ్యాయం అంతా పాపమును గురించినటువంటి బానిసత్వము, ఆ పాపము నుంచి విడుదల పొందినటువంటి నీతికి దాసులయ్యే విధానం ఎండింగ్లో చెబుతూ 7వ అధ్యాయంకి వచ్చేసరికి బ్రతికున్నంత కాలమే దాని ఏలుబడి. అంటే నువ్వు పాపంలో ఉంటే ధర్మశాస్త్రం నిన్ను ఏలిక చేస్తుంది, శిక్షకు నిన్ను నడిపిస్తుంది,
నువ్వు గనక ఆ పాపంలో లేకపోతే నీకు ధర్మశాస్త్రానికి సంబంధం లేకుండా విడుదల చేయబడి క్రీస్తు ప్రేమలో ఏమవుతుంది? ఆయన ప్రేమను అందుకునే వారము అవుతాము. కాబట్టి ఈ ధన్యతను మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దనేది దేవుని యొక్క వాక్యము మనకు గుర్తు చేస్తున్నమాట. ఒక్క మాట అయితే మనం చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 22:2. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లు విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఏమన్నాడు? పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజ్యమును రాజును పోలినది. ఆ రాజుతో మనం కూడా విందులో ఒక భాగమై ఉండడానికి మనం పిలబడ్డాం. ఆయన కృపచేత కనికరించబడ్డాం, క్షమించబడ్డాం, విడుదల చేయబడ్డాం, స్వతంత్రులుగా చేయబడ్డాం. మనకి ఇప్పుడు ఏంటిది? ఈ లోకము నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ జీవము నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ లోకానికి నీకు సంబంధాలేమీ లేవు. నీది కాదు. నీదేంటి చెప్పండి? పరలోకం, దేవుడుండే రాజ్యం, దాని కొరకు సిద్ధపడేది నీవు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేని విషయంలో ఎక్కువగా ప్రయాసపడాలి? అక్కడ క్లెమెంతో మరి ఇతరులు వాళ్ళందరూ కూడా పౌలుతో పాటు సువార్త పనిలో ప్రయాసపడిన వారు, వారి పేరు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? నీ పరుగు దేని కొరకు? నీ ప్రయత్నం దేని కొరకు? ఏమండి, రాత్రి మగలు నీ కుటుంబం గురించి ఆలోచిస్తావు, అవునా కదా? పక్కల కుటుంబం గురించి ఆలోచిస్తే ఏదో కొద్ది నిమిషాలు ఏదైనా సందర్భం వస్తే ఆలోచిస్తుండొచ్చు, ఆలోచించలేమని కాదు. కానీ ఎక్కువగా ఆలోచించేది ఎవరి కొరకు? నీ కుటుంబం, నీ కుటుంబం, నీ కుటుంబం. దేవుని కుటుంబంలో నువ్వు ఒక వ్యక్తి అన్న సంగతి మర్చిపోతున్నావు. దేవుని కుటుంబంలో నేను ఒక వ్యక్తిని, నన్ను బట్టి నా కుటుంబానికి ఏ నష్టము జరగకూడదు, ఏ ఇబ్బంది కలగకూడదు, నా తండ్రి యజమానుడు, నా తండ్రికి అవమానం కలగకూడదు, నా తండ్రి నామము దూషించబడకూడదు, ఈ లోకంలో నేనున్నాను గనుక నన్ను బట్టి నా దేవునికి మహిమ కలగాలి అనే ఆలోచన ఎంతకాలము ఎప్పుడు చేస్తున్నావా? ఒకవేళ ఈ ఆలోచన లేకపోతే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడినట్లుగా మన పేర్లు రాయబడతాయో లేదో మనకు తెలియదండి. మన ఫీలింగ్ ఉండొచ్చు, మన ఆలోచన ఉండొచ్చు, కానీ ప్రభువు చేత కనికరించబడకపోతే మనం ఆ మేలును చూడలేము. అందుకనే మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం ముగిస్తాను. యోహాను సువార్త 3:29లో ఏమంటున్నాడు? పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ మాట చూడండి ఎంత చక్కగా రాస్తున్నాడు అంటే, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినే స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఇప్పుడు ఎవరి స్వరం వింటున్నాం మనం? స్వరము అంటే నాది ఉండొచ్చునేమో, కానీ మాట ఆయనది. మాటలు మనవి కావు, దేవుని వాక్. అది వాక్కు వలన ప్రపంచములు కలిగినవని ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతుంది. ప్రపంచాలు కలిగిన అంటే దేవుని వాక్యం ద్వారా. ఆ వాక్యే ఈరోజు నిన్ను నన్ను ఎక్కడో దూరంగా ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా నేరస్తుల గుంపులో ఉన్న మనల్ని, ఆ వాక్యే మనల్ని కదిలించి మన హృదయంలో చలనము లేకపోతే మన హృదయంలో మారు మనసును కలిగించి దేవుని వైపు తిప్పింది ఈ వాక్యమే. కాబట్టి ఆ స్వరం విషయంలో సంతోషించగలిగిన వారుగా ఉండాలి. దేవుని వాక్యం వినేటప్పుడల్లా సంతోషించాలి. మనం ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజమే చెప్తున్నారా? వాక్యాన్ని బట్టి కదండి. ఒకవేళ మనం ఏడ్చినా మన ఫ్యామిలీ గురించి ఏడుస్తాం, మన సమస్యల గురించి ఏడుస్తాం, కానీ ప్రభువు గురించి, ప్రభు మాట వినక నశించిపోయే వాళ్ళ గురించి ఏడ్చిన సందర్భాలు ఉంటే మనం ధన్యులమే. కానీ చాలా అరుదుగా ఉంటుంది.
ఉండదని కాదు, చాలా తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు రక్షించబడి దేవునికి దూరం అవుతున్నటువంటి వారి విషయంలో పడే బాధ ఇంత అంత ఉండదు. సొంత కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినా అంత బాధపడలేమేమో, కానీ క్రీస్తుకు వేరై జీవిస్తున్న వారి విషయంలో అంతకంటే ఎక్కువ వేదన కలిగిస్తుంది ఆత్మీయులకు. అందరికీ కాదు, ఆత్మలో ఆనందించే వారికి, దేవుని స్వరం వినేవారికి ఇది జరుగుతుంది. అందుకే అక్కడ చెప్పి ఇంకో మాట చెప్పాడు. ఏమంటాడు? ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. తర్వాత ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరు హెచ్చాలా? ఎవరికి ఎక్కువగా ఘనత రావాలి? దేవుడికి. మనకు రాకూడదు. మనల్ని ఎవరో మెచ్చుకుంటే మనకు కిరీటమేమి రాదు, మనని తృణీకరిస్తే మన కిరీటమేమి ఊడి పాడదు. రెండూ జరగవు. కానీ ఈ రెండూ జరగవలసినటువంటివి దేవుడి ద్వారా. ఆయన ఆధీనంలో మనం ఉంటే, ఆయన స్వాధీనంలో మనం ఉంటే మనం ధన్యులు అనే గుంపులో ఉంటాం. రేపు ఎత్తబడే గుంపులో ఉంటాం. దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిలో మనం కూడా ఒక్కరుగా ఉంటాం. ఎత్తబడే గుంపులో నేను కూడా ఉండాలని ఆశగల వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే భూమి మీద ఉన్నంత కాలం ఆయన స్వరం విన్నప్పుడల్లా ఆనందించాలి. ఆయన స్వరం వింటున్నప్పుడల్లా మనం మార్చుకోవాలి. ఎక్కడ లోటు ఉంటే ఆ లోటును పూడ్చుకోవాలి, సరి చేసుకోవాలి. మన ఇంట్లో ఏది తక్కువ ఉంటే దాని కొరకు అది ఫుల్ఫిలప్ చేయడానికి, దాన్ని సరిగా చేసుకోవడానికి ఎంత ప్రయాసపడతామో, దేవుని విషయంలో, ఆత్మ విషయంలో మాలిన్యము, శరీరముకు ఆటంకము, ఇవన్నిటిని కడుక్కునే విషయంలో కూడా అంతకంటే ఎక్కువే శ్రద్ధ వహించాలి మనం. ఆమేన్. వింటున్నారా? కాబట్టి ఇవి మనము చేయకుండా మనము కూడా దేవుని బిడ్డలమే అనుకుంటే మోసపోతామేమో అనేది హెచ్చరిక. సరి చేసుకుంటే చక్కబడతామేమో అనేది కూడా మంచి మాట. కాబట్టి రెండు విషయాల్లో కూడా ఒక మంచి ఆలోచన మనం చేయవలసిన వారమై ఉంటున్నాం. అటువంటి రీతిలోనే మనం నడిపించబడాలని దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన. కాబట్టి మనల్ని పాపం ఏలడానికి లేదు, పాపము మన దగ్గరకు రావడానికి లేదు. నిండా హృదయ నిండా దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని ఆత్మీయత మనలో ఉంటే అపవాది మనల్ని దూరంకెళ్ళి చూసి వెళ్ళిపోతాడు. ఒక అపవాది ఒక మనిషిని విడిచి వెళ్ళిన తర్వాత వాడు సంచరిస్తూ తిరుగుతుంటాడట. తిరిగినప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే, నేను విడిచి వచ్చిన ఇల్లు ఎట్లుందో చూద్దాం అని వస్తాడట. అయితే మన హృదయం అనే ఇల్లు, దాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఇందులో ఒకవేళ ఖాళీ స్థలము దొరికితే, కొంచెం దొరికినా సరే ఇరుకుగా వాడు దూరడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఏమాత్రం ఛాయిస్ ఇచ్చిన అపవాదికి, అది ఏ విధంగా, అబద్ధం విషయంలో కావచ్చు, చెడు విషయంలో కావచ్చు, చెడు కోరికల విషయంలో, ఇంకా ఏదన్నా కావచ్చు, ఒక చిన్న అవకాశం ఇచ్చిన వాడు మనలో దూరి, అప్పుడే దూరకుండా కొంచెం స్థలం ఉందని చెప్పి ఇంకా 7గురిని పట్టుకొని వచ్చి జైన్ అవుతాడట వాడు. వింటున్నారా? అప్పుడు ఎంతమంది అండి? మొదట ఉన్నోడు ఒక్కడే, ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 8 మంది. అయితే ఏమవుతుంది చెప్పండి? చెప్పండి, ఏమవుతాం? 8 మంది సాతాను అనుచరులను మనల్ని లాగుతూ ఉంటే ఎటుబడిపోతామో తెలియదు, బలహీనలం అవుతాం. అందుకని ఒక్కడున్నప్పుడే వదిలించుకొని బయటపడ్డాం. ఆ ఒక్కనే వదిలించుకోవడం మన వల్ల కాలేదు. యేసుక్రీస్తు ఆ డస్టు, ఆ దుమ్మంతా దులిపేసి మనల్ని పవిత్రమైనటువంటి స్నానం చేయించి, వాక్యము చేత ఉదక స్నానం చేసి పరలోక వారసులుగా తీర్చిదిద్దాడు. కాబట్టి మరలా ఆ కంపు జీవితానికి మనం చూడొద్దు. ఒకడు పోయి 8 అయితే అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి. కనుక మిగిలిన జీవితం ఎవరి కొరకండి? ఇప్పుడు రక్షించబడిన వాళ్ళందరూ చెప్పండి, మిగిలిన జీవితం ఎవరి కొరకు? దేవుని మహిమ కొరకు, దేవుడి ఇచ్చే రాజ్యం కొరకు, దేవుని యొక్క రాజ్యంలో ఆయనతో పాటు ఉండే యోగ్యత కొరకు కదా. వీటి కొరకు మనం కాపాడబడుతూ ముందుకు సాగుదము గాక. తలలు వంచుదాం, ఎవరికి వారం మనం ప్రభుకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరమై విరువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దాన్ని అలాగూ చేయడని చెప్పాను. కాబట్టి పాత్ర కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, మన ప్రయాసము, మన ఆయాసము, మన ప్రయత్నము అన్నీ కూడా దేవుని మహిమ కొరకై ఉండాలి తప్ప వేరొకటి ఉండకూడదని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండకుండా, ప్రభువా నువ్వు నన్ను కన్నావు, నా మీద ఎన్నో శిక్షణలు ఉన్నవి, శిక్షకు
కానీ అవన్నిటిని మీరు తొలగించారు. నాకు పాప విముక్తినిచ్చారు, పరలోక వారసత్వం ఇచ్చారు, పరిశుద్ధతను కలగజేస్తూ ఉన్నారు. నీ బిడ్డగా నన్ను అంగీకరించారు. అయినా కూడా నేను అప్పుడప్పుడు లోకంలో నడుస్తున్నప్పుడు, మరి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు డస్ట్ అంటినట్లుగా ఏదైనా మలినము, ఏదైనా అపవిత్రత నా శరీరములో మరి నాకు అంటినట్లయితే దాన్ని కడగండి. అవును ప్రభా, నా మాటల చేత, నా ఆలోచనల చేత నీకు ఆయాసం కలిగించిన బిడ్డనే, కానీ కనికరించునన్నని ఎవ్వరికి వారం ప్రభుకు అప్పగించుకుందాం. పాత్ర కొరకై ప్రార్థన చేసుకుందాం.